హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, ఇవి పాస్తా మనకి ఎక్కడ కిరాణా షాప్లోనైనా దొరుకుతాయి. ఇవి చూడండి, మా మన్మన్కి అయితే పాస్తా చేసి పెట్టమని నేనైతే పాస్తా రెడీ చేస్తున్నా. చూడండి, ఇవి తెచ్చుకొని మనం మంచిగా ఎసరు పెట్టుకొని ఎసరు మసిలినప్పుడు కొంచెం నూనె కొంచెం దొడ్డు వేసి మంచిగా ఉడికినాక ఆరబెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా సాస్ అవన్నీ కావాల్సినవి, ఉప్పు, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే కారపొడి వేయొద్దు, మనము ఎండుమిర్చి దంచేసుకోవాలి కొంచెం దొడ్డుబడ్డు. మన్మడు ఇద్దరు ఇక హోంవర్క్ రాస్తే పాస్తా చేస్తాను. వాళ్ళిద్దరు బిజీగా హోంవర్క్ అయితే రాస్తారు, మీకు చూపిస్తారు చూడండి. ఇక కూర్చొని మంచిగా హోంవర్క్ రాస్తేనే పాస్తా చేస్తా అని పెట్టినందుకు ఇక గమ్మున కూర్చొని మూసుకొని హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తుర్రు. పాస్తా గురించి అన్న గట్టిగా కూసురు చూడు. ఇక అన్న తమ్ముడు ఎట్లా కూర్చొని రాస్తూ చూడు. ఇక ఈయన రాసేది ఏబిసిడీలు ఏమో కానీ బుక్ అయితే జింపేస్తుండు. ఇట్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా అయిన తర్వాత పాస్తా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక పిల్లలకు స్నాక్స్ గురించి చూడండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇట్లా పిల్లలు తినాలని ఇష్టపడితే ఇట్లా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేస్తున్నాయి ఇక మా మన్మలు అయితే ఆగుతలేరు. అమ్మమ్మ ఎప్పుడెప్పుడైతే అని ఒకటే లొల్లి. ఇక చూడు వచ్చేసి బుక్కులు పక్కన పడేసిరు, వచ్చేసిరు. నేను చేసేదాకా కూడా ఆగుతలేదు వీళ్ళకి ప్రాణం. ఈయన చూడు ఎక్కడ పోయినా చూస్తే ఇక్కడ వంటబండకి చూస్తుండు, ఈయననే ఇక్కడ నుంచి చూస్తుండు. పాస్తా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ముఖానికి అయితే ఫుల్ చెమటలు అయితే వాటిని ఫుల్ గరమవుతుంది. చూడండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. బాయ్ మరి.